టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే తన టాలెంట్ ను పరిచయం చేయకుండా సౌత్ ఇండియా అంతటా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా కన్నడలో ఈయన కొరియోగ్రఫీ అందించిన ఒక సినిమా భారీ విజయం అందుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అంతేకాదు బెస్ట్ కొరియోగ్రఫర్ గా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక మరోవైపు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా వచ్చిన తిరు సినిమాకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఆ అవార్డు అందుకోలేకపోయారు. దీనికి కారణం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవడమే. ఇక తన దగ్గర పనిచేసే లేడీ అసిస్టెంట్ పై లైంగికంగా దాడి చేశాడు అని ఇదే కేసులో ఆయన అరెస్ట్ చేయబడ్డారు. ఇకపోతే ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలోనే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ గురించి స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు జానీ మాస్టర్. లైంగిక ఆరోపణ చేతిలో దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చాక కొన్ని రోజులు ఎవ్వరికీ కనపడకుండా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంగతుల్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపోతే కేసు ఇంకా కోర్టులో ఉండడంతో ఆరోపణపై స్పందించలేదు జానీ మాస్టర్. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు రాగానే పార్టీ నుండి ఆయన సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఇక దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ, జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను ఎంతో బాధపడ్డాను. కానీ కొన్ని పార్టీ రూల్స్ ఉంటాయి కదా, ప్రతిపక్షాలు దీనిని ఆసరాగా తీసుకుని రాద్ధాంతం చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను హ్యాపీగా ఉన్నాను. ఆ నిర్ణయం నేను తప్పు అని చెప్పలేదు. నేను ఆ పొజిషన్లో ఉన్నా సరే అలాగే చేస్తాను. ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం నేను జనసేన పార్టీ పేరును ఎప్పటికీ వాడను. కానీ రెగ్యులర్ గా చేసే సేవా కార్యక్రమాలు మాత్రం చేస్తాను అంటూ తెలిపారు జానీ మాస్టర్. ఇకపోతే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎవరైనా ఈ విషయంలో సపోర్ట్ చేశారా అని అడగ్గా జానీ మాస్టర్ మాట్లాడుతూ, కళ్యాణ్ సార్ సైలెంట్ గా ఉన్నారు, రామ్ చరణ్ కూడా సైలెంట్ గా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం నేనేంటో వారికి తెలుసు. నేను క్లీన్ గా బయటకు రావాలి. సపోర్ట్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ జిందాబాద్, లేకపోతే లేదు అనే వాడిని కాదు. నా మనసులో వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ ఉంటుంది అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.